సంబంధమైనటువంటి రచనలు కొన్ని ఉన్నాయి. కొన్ని స్థానిక భాషలలో కొన్ని రచనలు ఉన్నాయి, మరికొన్ని ప్రాకృతమైనటువంటి భాషలో కొన్ని, సంస్కృత భాషలో కొన్ని, తర్వాత విదేశీ రచనలలో ఆ దేశ స్థానిక భాషలలో రచనలు అనేటువంటివి ఉన్నాయి. మరి ఏ విధంగా ఉన్నాయి, ఎలా ఉన్నాయి అనేటువంటిది కూడా మనం తెలుసుకోవాలి. అయితే ఒకసారి గమనిస్తే దేశీయ రచనలు అంటే మన దేశంలో ఉన్నటువంటి రచయితలు వారి యొక్క రచనలలో మన ఆంధ్రుల యొక్క ప్రస్తావనను ఏ విధంగా చేశారు, ఎక్కడ చేశారు అనేటువంటిది తెలుసుకోగలిగితే ఆంధ్రుల యొక్క మూలాన్ని మనం కొంతవరకు అవగాహన చేసుకోవడానికి ఆస్కారం అనేటువంటిది ఉంది. ప్రధానంగా వాంగ్మయమైనటువంటి వైదికమైన సారస్వతాలు, జైన బౌద్ధ సారస్వతాలు మనకు ప్రధానంగా ఆంధ్రుల యొక్క ప్రస్తావనను చేస్తున్నాయి. మరి వైదికమైనటువంటి గ్రంథాలు అంటే శృతి, స్మృతి లాంటి గ్రంథాలు మనకు అక్కడ కనిపిస్తాయి. మరి ఈ జైన బౌద్ధ సారస్వతాలులో మన యొక్క ప్రస్తావన ఉంది అనేటువంటిది సుస్పష్టంగా కొన్ని చోట్ల మనకు కనిపిస్తూ ఉంది. మరి అయితే ఇవన్నీ కూడా మతానికి సంబంధించినటువంటి గ్రంథాలు, మతానికి సంబంధం లేనటువంటి గ్రంథాలు కూడా ఉన్నాయి. ఈ మతానికి సంబంధించినటువంటి గ్రంథాల రచనలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి వ్యక్తి మనకు ఆచార్య నాగార్జునుడు అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన బౌద్ధుల యొక్క రాజకీయ ఆలోచన విధానాన్ని వివరించాడు. ఎక్కడ వివరించాడు అంటే సృహల్లేఖ అనేటువంటి గ్రంథంలోను, రత్నావళి రాజపరికథ అనేటువంటి గ్రంథంలోను మనకు బౌద్ధుల యొక్క ఆలోచన విధానాన్ని, రాజకీయ విధానాన్ని, ఆర్థిక పరిస్థితులను వివరించే ప్రయత్నం ఆయన చేయడం అనేటువంటిది జరిగింది. మరి ఏది ఏమైనప్పటికీ కూడా మనకు ఈ యొక్క జైనమైనా కానీ బౌద్ధమైనా కానీ మనకున్నటువంటి వైదిక వాంగ్మయాలన్నీ కూడా ఇవన్నీ కూడా ఏ భాషలో ఉన్నాయి అనేటువంటిది కూడా మనం తెలుసుకోవాలి. అంటే వైదిక వాంగ్మయం అంతా కూడా మనకు సాంస్కృతిక భాషలో లిఖించి ఉండడం అనేటువంటిది జరిగింది. ఈ జైన బౌద్ధ గ్రంథాలన్నీ కూడా 3వ శతాబ్దం చివరి వరకు కూడా ప్రాకృత భాషలో లిఖించి ఉండడం అనేటువంటిది జరిగింది. 3వ శతాబ్దం అనంతరం మాత్రమే ఇవి సాంస్కృతిక భాషలోకి పరివర్తనం చెందడం అనేటువంటిది జరిగింది. మరి ఇటువంటి తరుణంలోనే మనకు మతేతర సంబంధమైనటువంటి గ్రంథాల గురించి కూడా మనం తెలుసుకోవాలి. హాలుడు రచించినటువంటి గాథా సప్తశతిని కనుక మనం తీసుకుంటే ఆనాటి శాతవాహనుల యొక్క జీవన విధానము, శాతవాహనుల యొక్క ఆర్థిక పరిస్థితులు, వారి యొక్క సంస్కృతి సాంప్రదాయాలకు దర్పం పట్టే విధంగా ఈ పుస్తకంలో కూడా రచనలు అనేటువంటివి ఉన్నాయి. అదేవిధంగా కామసూత్ర లాంటి పుస్తకాన్ని కనుక తీసుకుంటే వాత్సాయనుడు కూడా మన ఆంధ్రుల యొక్క జీవన విధానాన్ని, మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలను వివరించే ప్రయత్నం అనేటువంటిది చేశాడు. మరి ఇది ఏది ఏమైనప్పటికీ కూడా మనకు లిపి అనేటువంటిది ఎప్పుడు వాడుకలోకి వచ్చింది అనేటువంటిది కూడా ఒక ప్రశ్నార్థకంగా ఉన్నటువంటి సమస్య. అయితే బౌద్ధుల యొక్క ఆరంభం ఎప్పుడైతే జరిగిందో భారతదేశంలో లిపి అప్పుడు బయటికి రావడం అనేటువంటిది జరిగింది అనేటువంటిది అనేక మంది చరిత్రకారుల యొక్క అభిప్రాయం. అయితే ఈ లిపి అనేటువంటిది వచ్చినప్పటికీ అది ప్రాకృత భాషలోను, సాంస్కృతిక భాషలోను ఉండడం వల్ల స్థానిక ప్రాంతాలలో ఉన్నటువంటి భాషలకు ప్రాధాన్యం అనేటువంటిది దక్కలేదు. మరి ఈ స్థానిక ప్రాంతంలో ఉన్నటువంటి భాషలకు ఎప్పుడు ప్రాధాన్యం దక్కింది అంటే ఎప్పుడైతే తూర్పు చాళుక్యులు తమ యొక్క రాజ్యాన్ని ఆరంభించారో అప్పుడు స్థానిక భాషలలో రచనలు అనేటువంటివి సాగించడం మొదలుపెట్టారు. దీనివల్లనే సంస్కృత ఆంధ్ర భాషలలో అనేకమైనటువంటి రచనలు వెలుగులోకి రావడం అనేటువంటిది జరిగింది. ఆనాడు ఉన్నటువంటి రాజులు కూడా తమ యొక్క కవులను స్థానిక భాషలలోనే మీరు రచనలు సాగించే విధంగా ప్రోత్సాహకాన్ని, పారితోషికాన్ని ఇవ్వడం అనేటువంటిది జరిగింది. మరి అయితే ఈ యొక్క
మరి ఈ స్థానిక రచనలు ఏ ఏ రాజవంశాలు చేశాయనేటువంటిది కూడా మనం ఒకసారి పరిశీలించాలి. తూర్పు చాళుక్యులను మనం తీసుకోవాలి. అదేవిధంగా మనకు తర్వాత అనంతరం వచ్చినటువంటి కాకతీయులు కానీ, రెడ్డి రాజులు కానీ, విజయనగర రాజులు కానీ, వీరందరూ కూడా స్థానిక భాషలలో రచనలు సాగించే విధంగా ప్రోత్సాహాన్ని అందించారు. వీరు ఇలా స్థానిక భాషలలో రచనలు సాగించినందువల్లనే ఆంధ్రుల యొక్క చరిత్రను మనం సంగ్రహించడానికి కొంత సులభతరమైనటువంటి అవకాశాలు ఏర్పడ్డాయి. మరి అయితే ప్రధానంగా మనం కనుక చూసుకుంటే రాజుల యొక్క వంశావళి క్రమాన్ని తెలియజేసేటువంటి రచనలు కూడా వెలుగులోకి రావడం అనేటువంటిది జరిగింది. నరపతి విజయం అనేటువంటిది, వెలుగోటి వారి వంశావళి అనేటువంటి 2 పుస్తకాలు ప్రత్యేకంగా రాజుల యొక్క వంశావళిని తెలియజేయడానికే మనకు అధిక ప్రాధాన్యాన్ని ఇవ్వడం అనేటువంటిది జరిగింది. మరి అదేవిధంగా మనం చూసుకుంటే ఈ లిపి, ఈ స్థానిక భాషలలో మనం ఆంధ్రులము కాబట్టి మనం ఎక్కడ ఉన్నాము అనేటువంటిది కూడా తెలుసుకోవాలి. కన్నడ ప్రాంతంలో 100 సంవత్సరాల ముందే మనకు స్థానిక భాషలలో రచనలు అనేటువంటివి జరిగాయి. 100 సంవత్సరాల తర్వాత మనం తెలుగు భాషలో రచనలను కొనసాగించుకున్నాము అంటే కన్నడీయులు మనకన్నా 100 సంవత్సరాలు ముందు ఉన్నారు. మరి వీరిని కనుక గమనిస్తే అక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కవి అయినటువంటి పంపకవి గదాయుద్ధ, విక్రమార్జున, విజయాది లాంటి కావ్యాలలో ఆనాడు ఉన్నటువంటి రాష్ట్రకూటులకు మనకు చోళులకు జరిగినటువంటి సంఘర్షణలను చాలా స్పష్టంగా రచించడం అనేటువంటిది జరిగింది. ఆనాడు రాజ్య విస్తరణ ఏ విధంగా చేశారు, రాజుల యొక్క పరిపాలన ఏ విధంగా ఉంది అనేటువంటి ప్రయత్నం వివరించే ప్రయత్నం చేయగలిగాడు ఆనాడు ఉన్నటువంటి పంపకవి. ఏది ఏమైనప్పటికీ కూడా తూర్పు చాళుక్యుల అనంతరం వచ్చినటువంటి రాజులందరూ కూడా స్థానిక భాషలను ప్రోత్సహించారు. ఎప్పుడైతే ముస్లింలు కాకతీయ సామ్రాజ్యాన్ని పతనాంచులకు శాసించారో ఆ సామ్రాజ్యంలో ఉన్నటువంటి శ్రీనాథ మహాకవి, మడికి సింగన లాంటి కవులు తర్వాత కాలంలో ఎక్కడా కూడా ముస్లిం యొక్క దురాఘాతాల గురించి రచనలు చేయకపోవడం చాలా విడ్డూరంగా చూస్తుంది చరిత్రలో. మరి ఎందుకు వారు రచన చేయలేకపోయారు అంటే ఆనాడు ఉన్నటువంటి ముస్లిం ప్రభువుల యొక్క ఆంక్షలై ఉండవచ్చు, వారి యొక్క దౌర్జన్య దమనకాండై ఉండవచ్చు. అందువల్లనే వారి యొక్క కళాన్ని జులిపించలేకపోయి ఉండవచ్చు. కాబట్టి ఇలాంటి మహాకవులు ఎందరో కూడా తమ పుస్తకాలలో మతానికి సంబంధించినటువంటి పుస్తకాలలో, రాజవంశానికి సంబంధించినటువంటి పుస్తకాలలో, మతేతరానికి సంబంధించినటువంటి పుస్తకాలలో ఆంధ్రుల యొక్క ప్రస్తావనని, ప్రకృతిని, తమ యొక్క రాజ్యానికి సంబంధించినటువంటి విధి విధానాలను, అనుభవాలను, మనోభావాలను వ్యక్తపరచడం వల్లే ఈరోజు మనం ఆంధ్రుల చరిత్రకు కావాల్సినటువంటి కొంత సమాచారాన్ని విశ్లేషించుకోవడానికి ఆస్కారమైనటువంటి సమగ్ర సమాచారాన్ని మనం తెలుసుకోగలుగుతున్నాం. మరి ఇదే విధంగా ఎప్పుడైతే భారతదేశంలో ముస్లింల యొక్క ప్రాబల్యం పెరుగుతూ వచ్చిందో, అంటే సల్తనత్ అనేటువంటి ఒక స్థాపన జరిగిందో, అప్పుడు ముస్లింల యొక్క రచయితలు కూడా ప్రత్యేకంగా ముస్లిం రాజుల యొక్క చరిత్రను రాయడానికి ముందుకు రావడం అనేటువంటిది జరిగింది. ప్రత్యేకంగా సల్తనత్లో సూదులను పోషించే రాజుల యొక్క వంశ క్రమాన్ని, రాజుల యొక్క విజయాలను, రాజుల యొక్క కీర్తిని రచింపజేయడానికి ముస్లిం రాజులు ఎంతో ఆసక్తి చూపించారు. వారు చరిత్ర పట్ల ఎంతో మక్కువ కూడా కలిగి ఉన్నారు. అందువల్లనే అనేక మంది ముస్లింలు వారి యొక్క రాజుల యొక్క వైభవాన్ని ఉత్ప్రేక్షించి రాయడం అనేటువంటిది జరిగింది. అందులో ముస్లిం రచయితలలో మనం తీసుకోవాల్సినటువంటి వ్యక్తి పెరిస్టాల్. ఈ పెరిస్టాల్ అనేటువంటి వ్యక్తి విజయనగర రాజులకు, బహుమనీ రాజులకు మధ్య జరిగినటువంటి సంబంధాల గురించి, మధ్య జరిగినటువంటి యుద్ధాల గురించి, మధ్య జరిగినటువంటి రాయబారాల గురించి తన పుస్తకంలో రాయడం అనేటువంటిది జరిగింది. అందుకే దక్షిణ భారతదేశంలో ఏ విధంగా ముస్లిం యొక్క సామ్రాజ్యం విస్తరించింది అనేటువంటి విషయాలను కూడా ఈయన యొక్క రచనలో మనం సుస్పష్టంగా తెలుసుకోగలుగుతున్నాం. ఇలా వెళ్తున్నటువంటి తరుణంలో అనేక మంది చరిత్రకారులు కొన్ని శాసనాల ఆధారంగా, కొన్ని నిర్మాణాల ఆధారంగా, కొన్ని పురావస్తు ఆధారంగా చూసుకుంటే ముస్లింల యొక్క రచయితలలో ఉన్నటువంటి పుస్తకాలలో ఉన్నటువంటి సమాచారం అంతా కూడా వైవిధ్యమైన
చేసినటువంటి వారు ముస్లిం రచయితలని చరిత్రకారుల యొక్క గాఢ అభిప్రాయం. ఎందుకంటే అంతిమ విజయాన్ని వారు తమ రాజులకు కట్టబెట్టడం వల్ల చరిత్రను తప్పుదావ పట్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటిది మనం గమనించాలి. ఎప్పుడైనా కూడా ముస్లింల యొక్క రచనలు మనం పరిగణలోనికి తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా సమతుల్యం చేసుకొని చరిత్రను అవగాహన చేయమని చరిత్రకారులు మనకు సూచిస్తున్నారు. మరి ఇటువంటి సందర్భంలోనే మనకు కొన్ని కైఫియత్తులు, దండె కవిలలు అనేటువంటి గ్రామ పరిధిలో ఉన్నటువంటి అధికారులు స్థానిక చరిత్రను నిక్షిప్తం చేయడం అనేటువంటిది జరిగింది వీటి రూపంలో. ఈ దండె కవులను 19వ శతాబ్దంలో మనకు సేకరించే ప్రయత్నం చేశారు ఒక బ్రిటిష్ అధికారి. కాలిన్ మెకంజీ అనేటువంటి కంపెనీ ఉద్యోగి బొర్రయ్య సోదరుల సహాయంతో ఈ కైఫియత్తులు, దండె కవులను సేకరించేటువంటి ప్రయత్నం చేశారు. ఏంటి ఈ కైఫియత్తులు అంటే, ఆనాడు ముస్లిం రాజులు భారతదేశాన్ని ఆక్రమించిన తర్వాత మిరాసి యొక్క వివరాలను తెలుసుకోవడానికి స్థానిక గ్రామాధికారుల దగ్గర వారు వాంగ్మూలం తీసుకోవడం అనేటువంటిది జరిగింది. దీనినే మనం దండె కవులు, కైఫియత్తులుగా చెప్పుకుంటున్నాం. మరి ఇటువంటి తరుణంలోనే మనకు అనేకమైనటువంటి విషయాలు తెలుస్తూ ఉన్నాయి. దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి విజయనగర రాజ్యంలో ఉన్నటువంటి కొన్ని విషయాలు, అంతవరకు పూర్వం ఉన్నటువంటి రాజ్యాల యొక్క కొన్ని విషయాలు, శాతవాహనుల నుంచి విజయనగర రాజుల వరకు ఉన్నటువంటి విషయాలన్నీ కూడా మనకు ఈ మత సంబంధమైనటువంటి రచనలు, మతేతర సంబంధమైనటువంటి రచనల ద్వారా దండె కవిలలు, కైఫియత్తులు ఇటువంటి వాటి ద్వారా మనం ఆంధ్రుల చరిత్రను క్రోడీకరించుకొని ఈరోజు చదవగలుగుతున్నాం. మరి విదేశీ రచనలు కూడా మనకు దోహదం చేస్తున్నాయి. ఈ విదేశీయులు అనేటువంటి వారు భారతదేశంలో యాత్రికులుగా అనాది కాలం నుంచి భారతదేశానికి రావడం అనేటువంటిది జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రకృతి రమణీయమైనటువంటి అనుభూతులను, అనుభవాలను అన్నిటినీ కూడా వారి వారి భాషలలో వారు గ్రంథస్థం చేయడం అనేటువంటిది జరిగింది. వీరిలో మొట్టమొదటిగా మన భారతదేశానికి వచ్చినటువంటి వారిలో మనకు గ్రీకులు కనిపిస్తారు. ఈ గ్రీకులలో మొగస్తనిస్ అనేటువంటి వ్యక్తి కానీ, ఏరియన్ అనేటువంటి వ్యక్తి కానీ, టాల్మే అనేటువంటి వ్యక్తి కానీ అనేకమైనటువంటి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను, ఇక్కడ ఉన్నటువంటి ప్రకృతిని అన్నిటినీ కూడా తమ పుస్తకాలలో వారు స్వీయ అనుభవాల రూపంలో రచించుకోవడం అనేటువంటిది జరిగింది. వాటి ద్వారానే మన యొక్క చరిత్రను మనం కొంతవరకు బేరీజు వేసుకోగలుగుతున్నాం. మనకు అత్యంత ప్రామాణికంగా ఉన్నటువంటి పుస్తకము ఒక గ్రీకు అజ్ఞాత నావికుడు రచించినటువంటి ఎర్ర సముద్రంపై దినచర్య, ద ఎరిత్రియన్ సీ, ద పెరిప్లెక్స్ ఆఫ్ ద ఎరిత్రియన్ సీ అనేటువంటి గ్రంథము చాలా ఉపయుక్తంగా ఉంది. ఎందుకంటే దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి రేవు పట్టణాల గురించి, విదేశీ వాణిజ్యం గురించి, అక్కడ చేస్తున్నటువంటి అనేకమైనటువంటి విధి విధానాల గురించి ఆ పుస్తకంలో ఆయన సుస్పష్టంగా రాయడం అనేటువంటిది జరిగింది. ఏ విధంగా మీరు వాణిజ్యాన్ని చేస్తున్నారు, ఎన్ని రేవు పట్టణాలు ఉన్నాయి, ఇక్కడ ఉన్నటువంటి ఆర్థిక వనరులు ఏమిటి, ఇక్కడ ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు ఏమిటి అనేటువంటి విషయాన్ని కూడా మనం ఆ అజ్ఞాత రచయిత రచించినటువంటి ఎర్ర సముద్రంపై దినచర్య అనేటువంటి గ్రంథంలో మనం చాలా సమాచారాన్ని సేకరించుకోగలుగుతున్నాం. మనకు అనంతర కాలంలో వచ్చినటువంటి వాళ్ళు చైనీయులు కూడా మన యొక్క భారతదేశాన్ని సందర్శించడం అనేటువంటిది జరిగింది. ఈ చైనీయుల్లో పాహియన్, యువన్షాంగ్, ఇత్సింగ్ లాంటి వారు మన భారతదేశానికి రావడం అనేటువంటిది జరిగింది. ఇక్కడికి రావడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి బౌద్ధం యొక్క పరిస్థితులను, బౌద్ధం యొక్క విధి విధానాల గురించి కూడా వారి పుస్తకాలలో రచించుకోవడం అనేటువంటిది జరిగింది. దాని నుంచి కూడా మనం బౌద్ధ మతం యొక్క సమాచారాన్ని సేకరించేటువంటి ప్రయత్నం చేశాం. మరి ఎప్పుడైతే మధ్యయుగం ఆరంభం జరిగిందో అప్పుడు ముస్లిం యాత్రికులు అనేటువంటి వారు భారతదేశంలో ఎక్కువగా రావడం అనేటువంటిది జరిగింది. మరి ఈ ముస్లిం యాత్రికులను మనం పరిశీలిస్తే వీళ్ళలో మనకు ఇవాన్ బతూతా అనేటువంటి వ్యక్తి, ఈయన వచ్చి ఆనాడు ఉన్నటువంటి దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి రాజ్యాధికారానికి సంబంధించినటువంటి విషయాలను, ఆర్థిక పరిస్థితులను, ఇక్కడ ఉన్నటువంటి
విషయాలను ఆయన కొంత గ్రంథస్థం చేయడం అనేటువంటిది జరిగింది. మనకు పారసీక చక్రవర్తి ఫరూక్ రాయబారి అయినటువంటి అబ్దుల్ రజాక్ విజయనగర కాలంలో మన యొక్క దేశానికి రావడం అనేటువంటిది జరిగింది. దక్షిణ భారతదేశంలో విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించి అత్యంత వైభవోపేతంగా ఉన్నటువంటి రాజ్యంగా ఆనాడు అక్కడ ఉన్నటువంటి వ్యాపార వాణిజ్యానికి సంబంధించినటువంటి విషయాలు, స్థానిక పరిస్థితులను, ఆర్థిక పరిస్థితులను, రాజ్య విస్తరణను ఆయన తన పుస్తకంలో రాయడం అనేటువంటిది జరిగింది. ఇలా ముస్లిం రచయితల ద్వారా కూడా మన ఆంధ్రుల చరిత్రను తెలుసుకోవడానికి కావాల్సినటువంటి ప్రామాణిక అంశాలను మనం కొంతవరకు సేకరించుకోగలుగుతున్నాం. మరి అయితే మనకు ఇలానే ముందుకు వెళ్తూ ఉంటే మనకు మార్కో పోల్ అనేటువంటి వ్యక్తి మనకు తూర్పు రేవ పట్టణమైనటువంటి మోటుపల్లి గురించి, అక్కడ దిగి అక్కడ ఉన్నటువంటి కాకతీయ సామ్రాజ్య పరిస్థితుల గురించి ఆయన ఎంతో వైభవోపేతంగా రచించడం అనేటువంటిది జరిగింది. మనకు వెనీస్ బాటసారిగా వచ్చినటువంటి మార్కో పోలో ఇక్కడ ఉన్నటువంటి కాకతీయ సామ్రాజ్య వైభవాన్ని వారి దేశానికి వెళ్ళి కూడా అక్కడ ఉన్నటువంటి వారితో అత్యంత ఆర్థిక పరిస్థితులతో తులదూగుతూ సామ్రాజ్యాన్ని ఆర్థికంగా బలోపేతం చేసుకొని స్వయం పాలనతో అత్యంత వైభవంగా కాకతీయ సామ్రాజ్యం అనేటువంటిది దక్షిణ భారతదేశంలో వెలుగొందుతుంది అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి రాజులకు ఆయన వారి దేశంలో వివరించుకోవడం అనేటువంటిది జరిగింది. మరి అదే తరుణంలో మనం ముందుకు కనుక వస్తే ఇలా గ్రీకులు, చైనీయులు, ముస్లింలు మన భారతదేశానికి క్రమేణా వస్తూనే తర్వాత వచ్చినటువంటి వాడు మనకు పాశ్చాత్యుడు. ఈ పాశ్చాత్యులలో మొదటిగా భారతదేశానికి వచ్చినటువంటి వాడు నికోలో కాంటి. ఈ నికోలో కాంటి అనేటువంటి వ్యక్తి తర్వాత వచ్చినటువంటి వ్యక్తి మనకు డొమింగో ఫేజ్, తర్వాత వచ్చినటువంటి వ్యక్తి న్యూనిస్. ఇలా ఈ వరుస క్రమాన్ని మనం గుర్తించుకోవాలి. ఎందుకంటే నికోలో కాంటి, డొమింగో ఫేజ్, న్యూనింజు వీటిపైన మనకు ప్రీవియస్ ఎగ్జామ్స్లో కూడా క్వశ్చన్స్ అడిగారు. కాబట్టి వీటిని మనం ముందు తెలుసుకుందాం. తర్వాత మనందరికీ తెలిసిందే ఆధునిక భారతదేశానికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరు? బ్రిటిషర్స్. వీరి పాశ్చాత్యుల కిందనే తీసుకుంటారు. బ్రిటిష్ వారు చాలా చివరిగా భారతదేశానికి రావడం అనేటువంటిది జరిగింది. అంటే పోర్చుగీస్ వారు, డచ్ వారు, ఫ్రెంచ్ వారు, బ్రిటిష్ వారు ఈ నాలుగు కూడా భారతదేశాన్ని వచ్చి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను ఆకలింపు చేసుకొని దాదాపుగా భారతదేశాన్ని 200 సంవత్సరాల పాటు దిగ్విజయంగా పరిపాలించేటువంటి శక్తి సామర్థ్యాలను పుచ్చుకొని భారతీయులను బానిసలుగా చేసుకొని వారి పరిపాలనను సాగించారు. ఏది ఏమైనప్పటికీ కూడా దేశ రచనలో ఉన్నటువంటిదైనా, మతానికి సంబంధించిన రచనలో ఉన్నటువంటిదైనా, మతేతర సంబంధమైనటువంటి రచనలకైనా, విదేశీ రచనలకైనా, దేనికైనా కూడా మన ఆంధ్రదేశంలో ఉన్నటువంటి పరిస్థితులు ఆనవాలుగా చేసుకొని ప్రామాణికంగా వారు రచించడం వల్ల మనకు మన యొక్క చరిత్రను తెలుసుకోవడానికి సమున్నతమైనటువంటి అవకాశాన్ని కలిగించారు. వారందరికీ కూడా మనం ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఇక్కడితో వాంగ్మయ ఆధారాలకు సంబంధించినటువంటి పార్ట్ అనేటువంటిది అయిపోయింది. ఇప్పుడు మనం పురావస్తు ఆధారాలకు వెళ్ళాలి. మరి ఈ పురావస్తు ఆధారాలలో ఉన్నటువంటివి ఏవేవి ఉన్నాయి అంటే మనం పురావస్తు ఆధారాలలో నాణ్యాలను తీసుకోవచ్చు, నిర్మాణాలను తీసుకోవచ్చు, శాసనాలను తీసుకోవచ్చు. ఈ పురావస్తు ఆధారాలలో చాలా వరకు మనకు శాసనాల రూపంలో, నాణ్యాల రూపంలో, నిర్మాణాల రూపంలో చరిత్రను మనం అవగాహన చేసుకొని ఊహాజనితమైనటువంటి వాటికి సాక్ష్యాధారాలతో కూడుకున్నటువంటి నిజరూపణ చేయగలగాలి. అంటే వాస్తవ రూపంలో చరిత్ర మనకు కనిపిస్తుంది అంటే ఈనాడు ఉన్నటువంటి, ఆనాడు నిర్మించినటువంటి కట్టడాలు, శాసనాలు, శిలాశాసనాలు, తామ్ర పట్టికలు, నాణ్యాలు, ధ్వజస్తంభాలు లాంటివన్నీ కూడా ఈనాడు మనకు ఆనవాళ్ళుగా మిగిలిపోయాయి. మరి ఒకసారి మనం శాసనాలను కనుక చూసుకుంటే
శిలాశాసనాన్ని వేయించారు. విద్యార్థులు చెప్పినటువంటి విషయాలు, గురువులు చెప్పినటువంటి విషయాలు, తల్లిదండ్రులు చెప్పినటువంటి విషయాలు, వీటన్నిటినీ సమన్వయం చేస్తూ ఎర్రగుడి ప్రాంతంలో, రాజుల మందిగిరి ప్రాంతంలో శాసనాలను లిఖించడం అనేటువంటిది జరిగింది. పెద్దలను గౌరవించాలి, గురువులు చెప్పినటువంటిది విద్యార్థులు వినాలి, విద్యార్థుల యొక్క పరిస్థితులు ఏ విధంగా ఉండాలి అనేటువంటివి ఈ రాజుల మందగిరి ఎర్రగుడి శాసనాలు తెలియజేస్తాయి. ఇవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రావడానికి ఆస్కారం ఉన్నటువంటి ప్రాంతాలు కాబట్టి కర్నూలు జిల్లాని మనం మర్చిపోకూడదు. అశోకుడు కర్నూలు జిల్లాకి అత్యంత ప్రామాణికంగా ప్రతిష్టాత్మకమైనటువంటి హోదాని ఈ రెండు శాసనాలు లిఖించడం వల్ల చరిత్రలో ఇవ్వగలిగాడు. కాబట్టి మనకు ఈయన ఇలా శాసనాలు వేస్తూ ముందుకు వెళ్ళడం అనేటువంటిది జరిగింది. మరి అయితే మనకు అశోకుడి యొక్క శాసనాలన్నీ కూడా మనకు శిలల పైన, ధ్వజస్తంభాల పైన వేయించడం అనేటువంటిది జరిగింది. అయితే కాలక్రమేణా అవి రూపాంతరం అనేటువంటిది చెందాయి. అవి ఎలా రూపాంతరం చెందాయి అంటే తామ్ర పట్టికల వైపు రూపాంతరం అనేటువంటిది జరిగింది. మరి ఈ క్రమంలోనే శాతవాహనుల కాలం నాటి అనేకమైనటువంటి శాసనాలు మనకు మహారాష్ట్రలో గుహలలో ఈరోజు మనకు కనిపిస్తూ ఉన్నాయి. రాజవంశం గురించి దేవి నాగానిక వేయించినటువంటి నానాఘాట్ శాసనం కానీ, గౌతమి బాలశ్రీ వేయించినటువంటి నాసిక్ శాసనం కానీ శాతవాహనుల రాజవంశాల గురించి తెలియజేస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకు భారతదేశంలో మహారాష్ట్ర ప్రాంతంలో ఉన్నటువంటి గుహలలో కనిపిస్తా వెలుగులోకి రావడం అనేటువంటిది జరిగింది. మరి ఇంకా శాతవాహనుల యొక్క వంశం గురించి, వారి యొక్క వంశ క్రమావళి గురించి సుస్పష్టంగా తెలియజేయాలి అంటే మనకి కరవేలుడు వేయించినటువంటి అతిగుంప శాసనం, రుద్రదాముడు వేయించినటువంటి జునాగఢ్ శాసనం, ఈ రెండు శాసనాలు కూడా మనకు చాలా అంశాలను, శాతవాహనులకు సంబంధించినటువంటి విషయాలను తెలియజేస్తూ ఉన్నాయి. తర్వాత వచ్చినటువంటి ఇక్ష్వాకులు, ఈ ఇక్ష్వాకులు అన్నీ కూడా పౌర శాసనాలే. 3వ శతాబ్దం వరకు కూడా అన్ని శాసనాలు ప్రాకృత భాషలోనే ఉన్నాయి. 3వ శతాబ్దం అనంతరం మాత్రమే సంస్కృత భాషలోకి పరివర్తనం చెంది అనంతర కాలంలో ఎప్పుడైతే తూర్పు చాళుక్యులు వచ్చారో అప్పుడు ప్రాంతీయ భాషలలోకి శాసనాలు అనేటువంటివి తర్జుమా చేయడం అనేటువంటిది జరిగింది. ఈ శాసనాలన్నీ కూడా ప్రాకృత భాషలో ఉండి బ్రాహ్మీ లిపిలో లిఖించబడి ఉన్నాయి. గుర్తించుకోవాల్సినటువంటి అంశం, ప్రాకృత భాష బ్రాహ్మీ లిపిలో ఉన్నాయి అనేటువంటి విషయాన్ని గుర్తించుకోవాలి. మరి అదేవిధంగా మనకు ఇవన్నీ కూడా ప్రాంతీయ భాషలోకి రావడానికి తూర్పు చాళుక్యులు ఎంతో దోహదం చేశారనేటువంటి అంశాన్ని మనం నొక్కి చెప్తున్నాం ఇక్కడ. మరి తూర్పు చాళుక్యుల తర్వాత వచ్చినటువంటి రాజులు కూడా ప్రాంతీయ భాషలలోనే ఇటువంటి వాటన్నిటినీ కూడా వేయిస్తూ వచ్చారు. అయితే కొన్ని చోట్ల అవి ధ్వంసమై చరిత్ర కాలగర్భంలో కలిసి ఉండొచ్చు, కానీ ప్రామాణికమైనటువంటివన్నీ కూడా మనకు అత్యధికంగా ప్రాకృత భాషలో, సాంస్కృతిక భాషలోనే కనిపిస్తూ ఉన్నాయి. మరి మనకు ఈరోజు ఈ తెలుగు లిపి రావడానికి కారణమైనటువంటిది, మూలంగా ఉన్నటువంటిది బ్రాహ్మీ లిపే. బ్రాహ్మీ లిపిలో నుంచే రూపాంతరం చెంది తెలుగు భాష ఇంత అందంగా రూపుదిద్దుకొని ఉంది అనేటువంటిది చరిత్రకారుల యొక్క అభిప్రాయం. మరి అయితే ఎప్పుడైతే ఇక్ష్వాకులను మినహాయించి
ప్రాచీన పల్లవులు కానీ, బృహత్పలాయనులు కానీ, ఆనంద గోత్రోజులు కానీ, విష్ణు కుండినులు కానీ, మఠారాలు కానీ, శాతవాహన అనంతర వంశాలు అన్నీ కూడా మనకు అధిక భాగం తామ్ర పట్టికలకే ప్రాధాన్యాన్ని ఇవ్వడం అనేటువంటిది జరిగింది. తూర్పు చాళుక్యులు ఎప్పుడైతే రాజ్యాన్ని పరిపాలించారో అప్పటి నుండి శిలాశాసనాలు, తామ్ర పట్టికల యొక్క ప్రాశస్త్యం పెరిగి అనేకమైనటువంటి శాసనాలు మనకు లభ్యమవుతూ ఉన్నాయి. ఈనాడు మనకు కృతక శాసనాలు మినహాయిస్తే మిగిలిన అన్ని శాసనాలు కూడా రాజుల యొక్క గుణగణాలను, రాజ్య విస్తీర్ణము, నాటి ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక, వాణిజ్య విధి విధానాలను తెలియజేసుకోవడానికి దోహదం చేస్తూ ఉన్నాయి. ఈ విధంగా శాసనాలను మునుముందు రాబోయేటువంటి క్లాసెస్లో మనం కులంకషంగా చర్చించుకుంటాము. ఈ శాసనాలను మీకు కొంతవరకు అవగాహన ఉండడానికి మాత్రమే తెలియజేస్తూ ఉన్నాము. మరి మనకు తర్వాత ఉన్నటువంటివి నాణ్యాలు. ఈ నాణ్యాలు కూడా మనము ఒకసారి పరిశీలించగలిగితే ఈ నాణ్యాలన్నీ కూడా మౌర్య యుగం ఆరంభం నుండే మనకు మనుగడలో ఉన్నట్లు తెలుస్తూ ఉంది. ప్రథమంగా చాలా వరకు విద్యంక నాణ్యాలు మనకు కనిపిస్తాయి. పంచ్ మార్కుడు నాణ్యాలు అంటారు, లేదా పురాణాలు. వీటిని విద్యంక నాణ్యాలకు మరో పేరు ఏమిటి అని మనకు ఎగ్జామినేషన్లో అడగడానికి ఆస్కారం ఉంది. ఇంగ్లీష్లో అయితే పంచ్ మార్క్డ్, అదే తెలుగులో అయితే పురాణాలుగా పిలుస్తారు. విద్యంక నాణ్యాలు పురాణాలుగా కూడా మనకు పిలవడం అనేటువంటిది జరుగుతుంది. మనకు శాతవాహనులు కాలంలో అనేకమైనటువంటి నాణ్యాలను ముద్రించారు వారు. వీరికి ముడి ఖనిజంగా దేనిని వినియోగించారు అనేటువంటిది కూడా మనం తెలుసుకోవాలి. ప్రథమంగా వెండిని, రాగిని, సీసంని, తరగముని మిశ్రమంగా వాడి కూడా వీరు తమ నాణ్యాలను ముద్రించడం అనేటువంటిది జరిగింది. చూడండి, మనకు అత్యధికంగా శాతవాహనుల యొక్క చరిత్రకు ఆనవాలుగా మనకు లభ్యమైనటువంటి నాణ్యాలు సీసపు నాణ్యాలు అత్యధికంగా దొరికాయి. ఎక్కడ పడితే అక్కడ. మనకి అత్యల్పంగా దొరికినటువంటిది ఏది అంటే వెండి నాణ్యాలు. అంటే వెండికి ఆ కాలంలో ఒక మధ్యస్థాయి విలువ అనేటువంటిది కట్టబెట్టారు. సో అది అత్యంత విలువైనదిగా ఆనాటి ప్రజలకు ఉంది కాబట్టి అది కొంత మోతాదులో మనకు లభ్యమవ్వడం అనేటువంటిది జరిగింది. సీసపు నాణ్యాలు విచ్చలవిడిగా దొరకడం వల్ల ఇవి అధికంగా ప్రజా మనుగడలో ఉన్నట్లు మనం తెలుసుకోవాలి. రాగి, సీసపు ఇవన్నీ. సో ఈ రాగి, సీసపు, తరగము ఈ మూడింటిని కలిపి మిశ్రమంతో కూడా ఒక నాణ్యాన్ని చేశారు. మరి అది ఏ విధంగా ఉపయోగించాలనేటువంటిది కూడా మనం ముందు చెప్పుకుందాం. మరి ఇలా వెళ్తున్నటువంటి తరుణంలో శాతవాహనుల నాణ్యాలు, శాతకర్ణి అశ్వమేధ నాణ్యాలు, యజ్ఞశ్రీ పులోమావి నౌకా గుర్తున్నటువంటి నాణ్యాలు, మనకి జోగల్ తంబిలో ఒక నిధి బయటపడడం అనేటువంటిది జరిగింది. ఆ జోగల్ తంబిలో నిధిలో ఉన్నటువంటి నాణ్యాలను గౌతమి పుత్ర శాతకర్ణి తిరిగి ముద్రించినటువంటి నాణ్యాలు సహపానుని నాణ్యాలు. గౌతమి పుత్రుడు తిరిగి ముద్రించినటువంటి నాణ్యాలు ఏవి అంటే మనకు సహపానుని నాణ్యాలు. ఇవన్నీ మనకు లభిస్తూ ఉన్నాయి. ఇవి లభించడం వల్లే శాతవాహనుల చరిత్రను మనం అందంగా ఈ రాజు ఇది చేసినాడు, వాళ్ళు వచ్చినారు, ఇది దోచుకొని పోయినారు, మనం ఇది చేసినాము, మనం అక్కడ వాణిజ్యం చేసినాము, ఆ దేశానికి ఎగుమతులు చేసినాము, ఈ రాయబారి ఇచ్చినాడు, ఈ యొక్క తల్లి ఈమె యొక్క కొడుకు, ఇటువంటి విషయాలన్నీ కూడా నాణ్యాల ద్వారా, శాసనాల
శాసనాల ద్వారా, రచనల ద్వారా తెలుసుకుంటున్నాం. కాబట్టి ప్రతిదాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలించాలి. ప్రతిదాన్ని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదవాలి, వాస్తవమే. కానీ సారాంశాన్ని అంతటినీ కూడా మనం ఒకసారి కులంకషంగా క్లుప్తంగా మన యొక్క మేధస్సులో ఉంచుకోవాలి. డైరెక్టెడ్ క్వశ్చన్స్ అనేటువంటివన్నీ కూడా ఒక 7 years 10 years బ్యాక్ విల్ బి క్లోజ్. సో ఇప్పుడు అన్నీ కూడా అనలిటిక్ క్వశ్చన్స్ అనేటువంటివి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి అనలిటిక్ ఉంటే మనం కూడా సారాంశాన్ని కొద్దిగా గ్రాప్సింగ్లో ఎక్కువగా చేయాల్సి వస్తుంది. ఓకేనా? మరి అయితే మనకు ఇవన్నీ కూడా నాణ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఈ నాణ్యాలపై మనకు కొన్ని గుర్తులు, ఉజ్జాయిని గుర్తు ఒకవైపు ఉంటుంది, మరొక వైపు మనకు గజము కానీ, అశ్వము కానీ, మేరు పర్వతం కానీ, కల్పవృక్షము కానీ, చైత్యము కానీ, మేరు అన్న చైత్యము అన్న రెండు కూడా ఒకటే. ఇటువంటివన్నిటినీ గుర్తులు వేసి ఉండడం అనేటువంటిది జరిగింది. వీటి ద్వారా కూడా ఎవరు ఏ ఏ వాటిని వినియోగించారు అనేటువంటిది మనము తెలుసుకోవచ్చు. మనకు శాతవాహనుల యొక్క, ఇక్ష్వాకుల యొక్క ఈ యుగానికి చెందినటువంటి రోమన్ బంగారు నాణ్యాలు అనేకంగా కూడా ఆంధ్రదేశంలో లభ్యమవ్వడం అనేటువంటిది జరిగింది. వీటన్నిటినీ కూడా మనం చరిత్రను బేరీజు వేసుకోవడానికి, అంతర్జాతీయ వాణిజ్యం ఆనాడే జరిగిందనేటువంటి విషయాన్ని తెలుసుకోవడానికి ఇవన్నీ చాలా ఉపయుక్తంగా ఉండడం అనేటువంటిది జరిగింది. మరి అయితే ఏది ఏమైనప్పటికీ కూడా మనకు అనేకమైనటువంటి రాజ్యాలు, అంటే మనకు తూర్పు చాళుక్యుల నాణ్యాలు అనేటువంటివి మనకి ఎక్కువ కూడా లభించలేదు. వీరు దాదాపుగా కాకతీయుల యొక్క నాణ్యాలు కూడా మనకు అంతంత మాత్రంగానే లభ్యమవ్వడం అనేటువంటిది జరిగింది. చాళుక్య చోళ యుగంలో మనకు నాణ్యాలను గద్యానం, మాడి, రూక, చిన్నం అనేటువంటి పేర్లతో పిలిచారు. దయాగజకేసరి అనే లేఖనంతో ఉన్నటువంటి ప్రతాపరుద్రుని యొక్క బంగారు నాణ్యాలు కూడా మనకు లభ్యమవ్వడం అనేటువంటిది జరిగింది. దయాగజకేసరి అనేటువంటి నామంతో ఉన్నటువంటి నాణ్యాలు ఎవరివి అనేటువంటిది కూడా మనకు అడగొచ్చు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇవి కూడా మనకు ప్రతాపరుద్రుడు వేయించాడు. అనేకమైనటువంటి నాణ్యాల ద్వారా, వీటన్నిటి ద్వారా కూడా రాజ్య విస్తీర్ణము, దాని యొక్క వాణిజ్యము, దాని యొక్క ఆర్థిక పరిస్థితులు, వీటన్నిటిని కూడా మనం తెలుసుకోగలుగుతాం. మరి అయితే తర్వాత మనకు ఉన్నటువంటివి కట్టడాలు. ఈ యొక్క కట్టడాలను కూడా మనం చూడాలి, అంటే నిర్మాణాలు. మరి భారతదేశంలో ప్రాచీన మానవుడు ఉపయోగించి విడిచి వెళ్ళినటువంటివి కుండ పెంకులైతేనేమి, మనకు రాతి పనిముట్లయితేనేమి, ఇటుకలైతేనేమి, వీటన్నిటి ద్వారా కూడా మనం నిర్మాణాల చరిత్ర ఎన్ని విభిన్న దశలలో పరివర్తనం చెందింది అనేటువంటి దానిని తెలుసుకోవచ్చు. మరి ప్రధానంగా ఆంధ్రులు చూస్తే, ఆంధ్రులు మొట్టమొదటి కట్టడాలుగా రాక్షస గూళ్ళు అనేటువంటివి మనకు కనిపిస్తాయి. ఈ రాక్షస గూళ్ళలో వారు వినియోగించినటువంటి విధానం ద్వారా, రాక్షస గూళ్ళను నిర్మించినటువంటి విధానం ద్వారా నాగరికత స్వభావాన్ని, ఆనాడు ఉన్నటువంటి మతాభిమానం, ఇటువంటి వాటన్నిటినీ కూడా మనం తెలుసుకుంటున్నాం. ఆ కళేబరాల నుంచి ఆనాడు ఉన్నటువంటి ప్రజల జాతీయతను కూడా గ్రహించవచ్చు. మరి ఆంధ్రదేశంలో 3వ శతాబ్దంలో దేవాలయాల నిర్మాణం అనేటువంటిది ముమ్మరంగా జరిగింది. ఈ దేవాలయాలపై చిత్రలేఖనంతో కూడుకున్నటువంటి అంశాలు లిఖించడం వల్ల, గృహోపకరణాల వల్ల, వస్త్రాధారణలతో కూడుకున్నటువంటి చిత్రాల వల్ల అనేకమైనటువంటి చరిత్రకు